నమస్తే. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది మనసులోని అహంకారాన్ని, కల్మషాన్ని తొలగించి ఆత్మకు పరమానందాన్ని కలిగించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ఉత్సవాలను మొదట బ్రహ్మదేవుడే నిర్వహించాడని, అందుకే వీటికి బ్రహ్మోత్సవాలని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహోత్సవంలో పాల్గొనడం ద్వారా భక్తుడు కేవలం శ్రీవారిని దర్శించుకోవడమే కాదు, తనలోని నేను అనే అహంకారాన్ని నశింపచేసుకొని నిర్వాణం వైపు అడుగులు వేస్తాడు. ఈ ఉత్సవాలు భక్తికి, ముక్తికి మధ్య వారధిలా నిలుస్తాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒక కొత్త ఆధ్యాత్మిక యాత్రకు పవిత్ర ఆరంభం. మనలో పేరుకుపోయిన అహంకారాన్ని, కల్మషాన్ని తొలగించి మనల్ని నిర్వాణం వైపు నడిపించే ఒక పవిత్ర మార్గమే ఈ బ్రహ్మోత్సవం. అందుకే ఈ ఉత్సవం భక్తికి, ముక్తికి మధ్య ఒక వారధిలా నిలుస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవం కేవలం 9 రోజుల పండుగ కాదు, అది కొత్త ఆధ్యాత్మికత ప్రస్థానానికి పవిత్ర ఆరంభం.